బట్ ఇట్ ఈస్ సెంటిమెంట్ ఫర్ మీ. ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్ పిక్చర్ అయిపోయాక నేను మూడో సినిమా కోలం పిక్చర్ చేస్తున్నా. మీ రామారావు గారి కాస్ట్యూమ్ ఉండేవారు, మోకా రామారావు అని. ఆయన రామారావు గారి పర్సనల్ కాస్ట్యూమర్. ఆయన వచ్చి ఏమండి మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది, సమ్మర్ ఇది, అందుకని ఇలా ఓపెన్గా ఉండకూడదు అని చెప్పి ఒక జేబుల మాల కట్టేళ్ళాడు. కడితే ఆ రోజంతా జేబుల మాలతోటే నేను షూటింగ్ అంతా చేశాను. మన్నాడు అది తయారు చేసి తెచ్చాడు. సార్ నేను చెప్తున్నా రామకృష్ణ గారు, ఇది చాలామంది తలకట్టు కట్టుకుంటారండి, చాలామంది కట్టుకోవడం చూశాను నేను జేబుమాలతోటి, కానీ మీరు కట్టుకున్నాక ఇది మీకు ఈ లైఫ్లో కాదు, ఇది ఏదో క్రితం జన్మలో అది మీకు అంత మ్యాచ్ అయింది, మీకు సెంటిమెంట్గా ఉంది, లవ్లీగా ఉంది, మిమ్మల్ని సేవ్ చేస్తున్నట్టు ఉంది, మీకు ఏదో ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్టు ఉంది. ఒక రైతుకి తలబాగలాగా, పోలీస్కి టోపీలాగా, ఆర్మీ ఆఫీసర్కి స్పెషల్ టోపీలాగా నాకు అనిపించిందండి. అందుకని మీరు ఇది కట్టుకోండి, ఇప్పుడు ఇందులోనే మీ స్పిరిట్ ఉంది, మీ ఇన్స్పిరేషన్ ఉంది అని చెప్పారు ఆయన. ఏంటి తల చెప్పేస్తున్న తలగట్టుకి అనేది నాకే టెన్షన్ అయిపోయింది. తలగట్టు అనేది ఇలాంటి డిజైన్స్ కట్టడం మొదలెడితే మా వాళ్ళు అందరూ కూడా, మా ప్రొడ్యూసర్లు అందరూ కూడా నేను పొద్దున్న వచ్చి తలగట్టు కడితే షూటింగ్ స్టార్ట్. షూటింగ్ ప్యాకప్ అని చెప్పా కూడా ఎవరు వెళ్ళరు. ఏంటి ఎవరు వెళ్ళట్లేదంటే సార్ ఇప్పలేదు సార్ అంటారు. అలాగైపోయింది నాకు. ఇది నా లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా నైట్ డిస్కస్ చేస్తాం కదా, 8-2 దాకా డిస్కస్ చేస్తుంటాం, మా ప్రొడ్యూసర్ అందరూ కూర్చుంటారు. ఇంపార్టెంట్ సీన్ ఎంతకి తెగదు, ఆలోచిస్తుంటే ఏమంటే కట్టండి తలగట్టు కట్టండి కట్టండి నా మాటిని అని ప్రొడ్యూసర్ బలవంతంగా కట్టిస్తారు. నిజంగానే వస్తుంది. అంతే కూడా ఒకసారి బాలచంద్ర గారు వచ్చారు సెట్లోకి. వచ్చి నన్ను చూసి రామోజీ ఫిల్మ్ షూటింగ్ చూసి ఓకే ఓకే కృష్ణ నన్ను దొంగ అంటారు ఆయన. కోటి రామకృష్ణ కదా నువ్వు, కోటి రామకృష్ణ దొంగ రామకృష్ణ అని. ఏంటంటే ఆయన సీన్స్ చాలా ఇన్స్పైర్ చేసుకొని నా సినిమాలో చాలా ఇన్స్పైర్ చేసి ఆయనకి చెప్పేవాడు, సార్ ఈ సినిమాలో మీకు సీన్ ఉంది కదా దాన్ని ఇన్స్పైర్ చేసి ఇది చేశానండి అని. అందుకని ఆయన చూడడానికి వచ్చారు. వచ్చి లోపలికి వచ్చి కూర్చొని కదలొద్దు నువ్వు కదలొద్దు అన్నారు ఆయన. ఏంటి ఏంటి ఇలా అంటున్నారంటే, ఇలా చూస్తే ఇది ఫ్లవర్గా పెట్టుకున్నారు, తలబాగా ఫ్లవర్స్ ఉన్నాయి, దీనికి ఒక బటర్ఫ్లై వాలుంది అక్కడ. నీకు ఇది రియల్ ఇది ఏంటో బటర్ఫ్లై కూడా వాలుతుంది తలబాగ మీద. ఐ లైక్ ఇట్ గుర్తుంది ఎక్కడే ఏమో సార్ నేను చూడలేదు. లేదు ఇది సెంటిమెంట్. ఇప్పుడు ఎంత సెంటిమెంట్ అయిందంటే ఇది, నేను ఎప్పుడైనా బయట ఊర్లోకి నైట్ రిలాక్స్గా వెళ్తాను కదా అవుట్డోర్కి వెళ్తే, నేను తెలుసుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది ఇది లేకపోవడం. ఈలోగా నా పని చేసుకుని వచ్చేయచ్చు నేను. ఇంకోటి ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళినా, ఏదైనా టీవీ యాంకర్ దగ్గరికి వెళ్ళినా సరే, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినా సరే, అందరూ వచ్చి మైక్ పెట్టి ఉండండి సార్ అని ఒక తలబాగిస్తారు నాకు. అది కడితే ఏది చేయరు. అంటే నాకు ఎంత జలసి అంటే ఇప్పుడు ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది. సింహం కాదు, ఇది కట్టుకోండి సార్, అది కట్టుకోకపోతే ఎలా సార్, మీరు అది ఎవరు వచ్చిన పెద్ద మినిస్టర్లు వాళ్ళు తగ్గుతున్న ఢిల్లీలో వచ్చి సార్ ఇది కట్టాలి సార్, మీరు కడితేనే కోటి రామకృష్ణ. అందుకని ఇప్పుడు నాకు జలసి, నా తలబాగా నాకంటే గ్లామర్ అయ్యింది. ఇది నిజంగానే ఏదో లైఫ్లో బ్లెస్సింగ్ అనేది నా ఫీలింగ్. అలాగే